ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనలు 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, చేస్తున్న వాగ్దానం, నీ భారమంతా నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, నిన్ను ఏ పరిస్థితిలోనూ కదిలిపోనివ్వను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు తోడున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ భారమంతా, నీవు కలిగి ఉన్న భారాలన్నీ, నీవు మోయలేక సతమతమైపోతున్న భారాలన్నిటినీ నీవు దేవుని మీద మోపినట్లయితే దేవుడు వాటిని తొలగించి నిన్ను ఆదుకొని నీకు విశ్రాంతిని కలుగ చేయబోతున్నాడు. మత్తయి సువార్త 11:28 రాయబడిన మాట, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారి మాట మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని అంటున్నాడు. ఎవరెవరైతే ప్రయాసపడి భారం మోస్తున్నారో వాళ్ళందరూ గనక, మరి ఎవరైనప్పటికీ కుల మత తారతమ్యం లేకుండా, పామరులు విద్యావంతులు, పేదవారు ధనవంతులు, అందచందాలతో పని లేకుండా, తారతమ్యం లేకుండా ఎవరైతే ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసయ్య ఆదుకునే దేవుడు అని గ్రహించి ఆయన యొద్దకు వస్తారో వాళ్ళందరినీ ఆయన ఆదుకుంటాడు. వారి భారాలన్నిటినీ తొలగించి వారికి విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేస్తారు. యేసయ్య వద్దకు వస్తే చాలు, మనం కలిగి ఉన్న భారాలన్నీ ఆయన మీద మోపగలిగితే చాలు, మనం నిశ్చింతంగా జీవించవచ్చు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు కలిగి ఉన్న భారాలన్నీ నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను. నీవు మోయలేని భారాలు మోస్తూ విశ్వాసములో, భక్తిలో కదిలిపోతూ ఉంటే అది నీ ఆత్మీయ స్థితికి హాని కలుగజేస్తుంది గనుక, నీవు ఏవేవైతే భారాలు మోస్తున్నావో నీ దేవుడినైన నా మీద మోపు, నీ భారాలన్నీ నేను తొలగిస్తాను, వాటి నుంచి విడిపిస్తాను, వాటిని నీ నుండి తొలగిస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు విశ్రాంతిని కలిగి చేస్తాను, నేను నీకు మార్గాన్ని ఉపదేశిస్తాను. అప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో కూడా కదిలిపోనివ్వను అని దేవుడు మాట్లాడుతున్నారు. మన భారాలన్నీ మోయటానికి, మనం మోయలేని భారాలు మోయటానికి మన ప్రియ ప్రభు యేసయ్య మనకు తోడున్నారు. మన దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే మన పాప శాప భారాలన్నింటినీ ఆయనే తన మీద మోపుకొని సిలువలో ప్రాణత్యాగం చేశాడు. మనల్ని పాప విముక్తులుగా, శాప విముక్తులుగా చేశాడు. ఇక ఈ లోక భారాలన్నీ ఆయన మీద మోపితే వాటి నుండి తొలగించి నీకు విశ్రాంతిని కలుగు చేయడా, నిన్ను ఆదుకొనలేడా మన దేవుడు? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు మోయలేని భారాలు నీవే మోస్తూ నీవు భక్తిలో, విశ్వాసంలో కదిలిపోతూ ఉంటే, నీ ఆత్మీయతను నీవే పాడు చేసుకునే స్థాయిలోనికి వస్తూ ఉంటే అది నీకే క్షేమం కాదు అని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీవు ఏది మోయలేని భారంగా ఉందో నా మీద మోపు, నా యొద్దకు వచ్చి తెలియచేయి, నాకు విన్నవించుకో, నేను నీకు ఆలోచన చెప్తాను. నా మీద మోపిన భారాలు నేను మోస్తాను, నీవు మోయాల్సినవి నేను మోస్తాను అని దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నారు.
మనం భారాలన్నీ దేవుని మీద మోపినప్పుడు దేవుడు ఆ భారాలన్నీ చాలా సులువుగా తొలగిస్తారు. హల్లెలూయా! ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. బైబిల్‌లో హన్నా అనే స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఒక భారాన్ని మోయలేక సతమతమవుతూ ఉంది. కొంతకాలం పాటు ఆమె ఒక భారాన్ని మోయలేక కృంగిపోతూ, నలిగిపోతూ ఉంది. ఆ భారం ఏమిటి అనంటే అవమాన భారం. ఆమెకు దేవుడే సంతు లేకుండా చేస్తే, ఆమెనే ఒక దోషిగా చేస్తూ సమాజము, కుటుంబము అవమానిస్తూ ఉన్నారు. గొడ్రాలు అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఆ అవమాన భారాన్ని, ఆ నిందల భారాన్ని ఆమె మోయలేకపోతుంది. కొంతకాలం అయ్యాక ఇక ఆ అవమాన భారాన్ని, నిందల భారాన్ని మోయలేక దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. నా దేవా! ఈ అవమాన భారాన్ని ఇక నేను మోయలేను. ఈ నిందల భారాన్ని నేను మోయలేను. ఈ భారాలన్నీ నా నుండి తొలగించు. ఇదిగో నా భారమంతా నీ మీద మోపుతున్నానయ్యా! నన్ను ఆదుకో. ఈ మోయలేని భారముతో నేనెక్కడ తొలగిపోతానో నీ నుండి, కదిలిపోతానోనని నాకు భయమేస్తుంది. దయచేసి నేను కలిగున్న ఈ భారమంతా నీ మీద మోపుతున్నాను. నన్ను ఆదుకో అని ప్రార్థన చేసింది. కన్నీటితో దేవుని పాదాలు కడిగింది. దేవుడు మౌనంగా ఉండగలుగుతాడా? ఆయన సన్నిధికి వచ్చి, నేను మోయలేకపోతున్నాను, నా భారము నీ మీద మోపుతున్నాను అనంటే, దేవుడు చూస్తూ ఉండగలుగుతాడా? వెంటనే దేవుడు హన్నా కలిగి ఉన్న అవమాన భారాన్ని, నిందల భారాన్ని తొలగించి ఆమెను ఆదుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆ నీతిమంతురాలైన హన్నాను కదిలిపోనీయలేదు దేవుడు. ఆ భారముతో ఆమెను విడిచిపెట్టలేదు దేవుడు. ఏ సంతానం లేదని ఆమెను అవమానిస్తూ నిందిస్తున్నారో, ఆమెకు సంతానమును అనుగ్రహించి, ఆమె మోయలేని ఆ భారాన్ని తొలగించి ఆమెను ఆదుకున్నాడు. ఆమెను కదిలిపోనీయలేదు. హల్లెలూయా! నీతిమంతులను ఆయన కదిలిపోనివ్వడు. నీతిమంతులకు అనేక ఆపదలు కలుగును గాని వాటన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు అని చెప్పిన వాగ్దానం ఉన్నది. నీవు నీతిమంతురాలువు, నీతిమంతుడవు గనక కొన్నిసార్లు మోయలేని భారాలు మన మీద మోపబడుతూ ఉన్నప్పుడు, హృదయ భారం ఎక్కువైపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ ఉన్నప్పుడు మనకంటూ ఒక ఆధారం ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసు. మనకంటూ ఒక ఆధారం ఉన్నది. ఇదిగో ఆయన వాగ్దానం. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియ్యడు, కదిలిపోనివ్వడు అని. అయితే లేయా కూడా రాహేలు అనే తన సొంత చెల్లి చేత ద్వేషించబడుతూ ఉంది. అయితే లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను అని రాయబడి ఉన్నది. లేయా ద్వేషించబడటాన్ని బట్టి దేవునికి మొర్ర పెట్టింది. దేవా, ఈ ద్వేషం అనేటువంటి భారాన్ని నేను మోయలేకపోతున్నాను అని మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆమెకు కూడా సంతానాన్ని కలుగచేసి, రాహేలు కంటే ముందుగా లేయాకు సంతానాన్ని కలుగచేసి, ఆమె ద్వేషము అనేటువంటి మోయలేని భారాన్ని తొలగించి ఆమెను ఆదుకున్నాడు. ఆ నీతిమంతురాలైన లేయాని కూడా దేవుడు ఆ రోజున కదలనీయలేదు. ఎవరెవరైతే ప్రయాసపడి భారము మోస్తూ, నేను మోయలేకపోతున్నాను యేసయ్యా, నా భారము నీ మీద మోపుతున్నాను, నన్ను ఆదుకో అని ఆయన యొద్దకు ఎవరెవరైతే వస్తారో, వారిని ఖచ్చితంగా ఆదుకునే దేవుడు నా యేసు దేవుడు. ఆయన యొద్దకు వెళ్ళడమే ఆలస్యం. ఆయనకు మన మనవులు విన్నవించుకోవటమే ఆలస్యం. మన భారాలు ఆయన మీద మోపటమే ఆలస్యం. ఆయన భారాన్ని తొలగిస్తారు, ఆదుకుంటాడు. ఎట్టి పరిస్థితులు మనల్ని కదిలిపోనివ్వడు అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు
హన్నలాగా, లేయలాగా అవమాన భారాన్ని మోస్తూ ఉంటే, నిందల భారాన్ని మోస్తూ ఉంటే, రుణ భారాన్ని మోస్తూ ఉంటే, కోర్టు కేసులనే భారాన్ని మోస్తూ ఉంటే, వ్యాధులు అనే భారాన్ని మోస్తూ ఉంటే, ఇంకా ఎటువంటి భారము మోయలేనిదిగా, నిన్ను సతమతం చేసేదిగా, కృంగదీసేదిగా ఉన్నదో ఈరోజు, అట్టి ఆ భారాలన్నీ, ఈ భారమంతా దేవుని మీద మోపు. నీవే మోయటానికి ప్రయాసపడొద్దు. నీవు మోయలేనివి దేవుని మీద మోపు. ఎందుకంటే దేవుడు మనము భరించదగినవే మనకు అనుమతిస్తాడు. మనం భరించలేము అనుకున్నప్పుడు మనం ఆయనకి మొర్ర పెట్టిన యెడల ఆయన మార్గాలను సరళం చేస్తాడు. తప్పించుకునే మార్గము చూపిస్తాడు. భారాన్ని తొలగిస్తాడు. ఆయన ఆదుకుంటాడు. మనమేమి కదిలిపోవాల్సిన పరిస్థితికి ఆయన తీసుకుని రాడు. కాబట్టి నీవు ఏ భారాన్ని మోస్తున్నావో నీవు కూడా అన్నాలాగా దేవుని సన్నిధిలో నీ భారమంతా ఆయన మీద మోపు. ఆయన పాదాలు కడుగు, ఆయన బ్రతిములాడు. ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. నీ భారాలన్నీ ఆయన తొలగించి నిన్ను ఆదుకోబోతున్నాడు. నిన్ను కదిలిపోనివ్వను అని మాట్లాడుతున్నాడు. నీ భారమంతా తొలగించి నిన్ను ఆదుకొని నీకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగ చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి నా దేవుడు నీ భారమంతా తొలగించి నిన్ను ఆదుకొనును గాక. యేసు నామములో దైవ కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.